జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని దెబ్బతీసింది, విద్యా వ్యవస్థను కూడా దెబ్బతీసేసింది అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు హయాంలో గుడ్ గవర్నెన్స్ ఉండేది, ప్రతి దాని మీద ఒక పద్ధతిగా వ్యవస్థలు నడిచేవి అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రెండు పోల్చి చూస్తే విద్యారంగంలో విద్యార్థుల పట్ల ఎవరు ఎక్కువ బాధ్యతగా ప్రవర్తించారు, ఏ ముఖ్యమంత్రి అన్నది కూడా ఒకసారి పోల్చి చూసుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, అంతకుముందున్న ప్రభుత్వాలు కానీ పిల్లల విషయంలో ప్రభుత్వ స్కూళ్ళలో అక్కడ పెడుతున్నదే ఉచిత భోజనం, ఇస్తున్నదే ఉచిత విద్య, కాబట్టి ఇంకా దాంట్లో క్వాలిటీని ఆశించడం ఏంటి అన్న తరహాలో ఉండేది. అదేదో భిక్ష వేస్తూ ఉన్నట్టుగా పిల్లలకి ప్రభుత్వాలు భావించేవి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గోరుముద్ద కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, బుక్కులు కావచ్చు, వీటన్నింటిలోనూ క్వాలిటీతో ధనికులతో పోటీ పడేలాగా ఒక వ్యవస్థనైతే తయారు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా నడిచేవి స్కూల్లో అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకానికైతే ప్రతిపక్షాలు కూడా దాన్ని విమర్శించే సాహసం చేయలేకపోతూ ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు హయాంలో స్కూళ్ళల్లో పిల్లలకు భోజనం ఎలా ఉండేది అన్నది ఆంధ్రజ్యోతి పత్రికలోని 2018 అక్టోబర్ 2న ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అంటే ఎన్నికలకు కొన్ని నెలల ముందనమాట. అదేదో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా కాదు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రభుత్వ స్కూళ్ళల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది అన్నదానిపైన ఆంధ్రజ్యోతి సవివరంగా రాసింది. హవ్వా ఇదేం బువ్వా అని హెడ్లైన్ పెట్టేసి వేలాది స్కూళ్ళల్లో ఆకలి కేకలు అంటూ హెడ్లైన్ పెట్టి మరీ రాసింది. కొన్ని అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించింది, ఉదాహరణలతో సహా. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి బృందం పరిశీలన చేసి ఈ అంశాన్ని వెలుగులోనికి తెచ్చిందని కూడా అప్పట్లో ఆంధ్రజ్యోతి రాసుకుంది. వాటిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒకసారి చూస్తే కొన్ని ఉదాహరణలు. మధ్యాహ్నం అన్నా క్యాంటీన్కు విజయవాడ కృష్ణలంక పొట్టి శ్రీరాములు హై స్కూల్, ఎలిమెంటరీ కాలేజీలో వడ్డించే మధ్యాహ్న భోజనాలకు రేషన్ బియ్యంతో వండుతున్నారు. మధ్యాహ్నం భోజనాలు రేషన్ బియ్యంతో వండుతున్నారు. దీంతో ఆ అన్నం చిమిడిపోతోంది. ఆ భోజనం చేసిన విద్యార్థులు కడుపు నొప్పితో తరచూ అల్లాడిపోతూ ఉన్నారు. అంటే కడుపు నొప్పి వచ్చే స్థాయిలో అంత నాసిరకంగా భోజనం పెట్టేవాళ్ళు. కొంతమంది మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్తున్నారు, అంటే ఆ స్కూళ్ళలో అన్నం తినలేక. మరికొంతమంది తమ కళాశాల గేటు బయటే ఉన్న అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు ఇచ్చి కడుపు నింపుకుంటున్నారని కూడా రాశారు. అన్నా క్యాంటీన్లు కూడా ఎన్నికలకు కొద్ది నెలల ముందే పెట్టారు. అక్కడ 5 రూపాయలు ఇచ్చి తినేవాళ్ళంట. ఈ అన్నా క్యాంటీన్లు పెట్టని తొలి 4 ఏళ్లలో ఇంకెంత ఇబ్బంది పడి ఉండాలి. అది విజయవాడలోని పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్వారీ ఏరియాలోని సుబ్బరావు నగర్ హై స్కూల్లో సగం మంది విద్యార్థులే భోజనం చేస్తున్నారు. సరిపడా ప్లేట్లు లేకపోవడంతో ఒకే ప్లేట్లో ఇద్దరు కలిసి భోజనం చేయడం కనిపించింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వడ్డిస్తున్న అన్నంలో రాళ్ళు కనిపించాయి. రాజమండ్రిలో భోజనంలో రాళ్ళు, కనీసం ప్లేట్లు కూడా ఉండేవి కాదు చంద్రబాబు నాయుడు హయాంలోనే. ఇది 5 గుడ్లకు 3 గుడ్లు, సన్నబియ్యం బదులు రేషన్ అన్నం. ఇలా గుంటూరు జిల్లాలో ఏ నిబంధన అమలు నోచుకోవడం లేదు. గుంటూరు జిల్లాలో 5 గుడ్లు ఇవ్వాల్సి ఉంటే 3 గుడ్లే ఇస్తున్నారు. సన్న బియ్యంతో వండుతామని చెప్పినప్పటికీ కూడా రేషన్ బియ్యంతో వండి విద్యార్థులకు పెడుతున్నారు గుంటూరు జిల్లాలో అన్నది ఆంధ్రజ్యోతి చెప్పింది. దీంతో దాదాపు 35% మంది విద్యార్థులు భోజనానికి దూరం అయ్యారు. ఆ తినలేక దాదాపు 35% మంది మధ్యాహ్న భోజనం తినేవాళ్ళే కాదు. 36 జూనియర్ కళాశాలల్లో 16,000 మంది విద్యార్థుల్లో 60 నుంచి 65% మందే మధ్యాహ్న భోజనం చేస్తున్నారని కూడా రాసింది. ఇది గుంటూరు జిల్లాలో పరిస్థితి. పెట్టిందే తిను, ఇదే ఏజెన్సీ పెట్టిందే తిను అన్నట్టుగా కడప జిల్లాలో మధ్యాహ్న భోజనం వడ్డన తయారైంది. అంటే ఫ్రీగా కాబట్టి మేము పెట్టింది తినండి అన్నట్టుగా వ్యవస్థ ఉండేది అప్పట్లో. జూనియర్ కళాశాలల్లో కొంత మెరుగ్గా ఉన్న పాఠశాలల్లో మాత్రం పిల్లలు ముద్ద నోట్లో పెట్టుకోలేకపోతున్నారు. పోరిమామిళ్ళ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వడ్డించే అన్నంలో రాళ్ళు తగులుతున్నాయి. చాపాడు మండలం కాదర్పల్లి ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు 20 రోజులుగా కోడిగుడ్ల పంపిణీ చేయలేదు. ఇది కడప జిల్లాలో. తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపల్ పాఠశాలలో ముద్ద అన్నం, అన్నవరంలో నాసిరకం సాంబార్ అంటూ ఫోటోలను కూడా ఆంధ్రజ్యోతి అప్పట్లో వేసింది, ఎన్నికలకు కొన్ని నెలల ముందే. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కుళ్ళిన గుడ్లతో అట్టలు కనిపించాయి. కుళ్ళిపోయిన కోడిగుడ్లు సరఫరా. పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీకి 50 కిలోల బ్యాగు బియ్యం పంపితే తూకంలో 5-6 తగ్గుతోంది. అంటే 50 కేజీల ప్యాకెట్లో 5-6 కేజీలు తక్కువగా బియ్యం సరఫరా అవుతున్నాయి. ఎస్కోటలోని ప్రభుత్వ బాలుల ఉన్నత పాఠశాలలో తాగేందుకు నీళ్ళు కూడా లేవు అప్పట్లో. ఇంటి నుంచే క్యారేజ్.
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 700 మంది విద్యార్థులకు గాను 40 మందే భోజనం చేస్తున్నారు. మచిలీపట్నంలో 700 మంది విద్యార్థులు స్కూల్లో ఉంటే మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు 40 మందే. అంటే ఎంత దారుణంగా ఉండాలి. ఇంకా అర్బన్ ఏరియాల్లో విద్యార్థులు ఇళ్ల నుంచి క్యారేజీలు తెచ్చుకొని మధ్యాహ్నం బడిలోనే తింటున్నారు. ఇది తినలేక చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకొని మధ్యాహ్నం అక్కడే తినేవాళ్ళంట. కడప జిల్లా వేంపల్లె బాలికల పాఠశాలలో 100 మంది పిల్లలు ఇంటి నుంచి భోజనం క్యారియర్లు తెచ్చుకొని తింటున్నారు. ఇది పరిస్థితి కడప జిల్లాలో, అటు కృష్ణా జిల్లాలో. విశాఖ జిల్లా గోవాడ ప్రాథమిక పాఠశాలలో కుళ్ళిపోయిన కోడిగుడ్లు అంటూ ఫోటోలు కూడా, కుళ్ళిపోయిన కోడిగుడ్లను కూడా ఆంధ్రజ్యోతి అప్పట్లో ప్రచురించింది. ఇంకా దారుణం ఏంటంటే అనంతపురం జిల్లాలో, అంటే చాలా చోట్ల కానీ అనంతపురం జిల్లాలో ఉదాహరణ రాసినప్పుడు కోడిగుడ్లను రెగ్యులర్గా సరఫరా చేసినప్పటికీ కూడా 2-3 వారాలకు కలిసి ఒకటేసారి బల్క్గా స్కూల్లోకి పంపించేవాళ్ళు. ఎందుకు? ఈ రవాణా ఛార్జీలు అన్నీ మిగిలించుకోవచ్చు అని. దానివల్ల చాలా చోట్ల కోడిగుడ్లు కుళ్ళిపోయేవి. అనంతపురం జిల్లాలో బుక్కరాయ సముద్రం మండలం కొర్రపాడు హైస్కూల్లో పురుగులు పట్టిన 80 గుడ్లు సరఫరా చేశారు. అంటే కుళ్ళిపోయిన కోడిగుడ్లు, చిన్న రకం కోడిగుడ్లు, ఇలా రకరకాలుగా చేసేవాళ్ళు. ఇది ఎవరో కదా, ఆంధ్రజ్యోతి పత్రికే 2018 అక్టోబర్ 2న ప్రధానంగా ప్రస్తావించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే. అంటే చంద్రబాబు నాయుడు అప్పటికే 4 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నా కూడా వేలాది స్కూళ్ళల్లో ఆకలి కేకలు ఉన్నాయి. రేషన్తో సంగడి చేస్తూ ఉన్నారు. చిమిడిన అన్నం పెడుతూ ఉన్నారు. చాలామంది తినలేక ఇళ్ల దగ్గర నుండి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. ఇది అప్పట్లో ఆంధ్రజ్యోతి రాసింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎలా ఉండేవి ప్రభుత్వ స్కూళ్ళు, అక్కడ పిల్లలకి ఎలాంటి ఆహారం పెడుతూ ఉండేవారని ఆంధ్రజ్యోతి చెప్తుంది. వేలాది స్కూళ్ళల్లో ఆకలి కేకలు, నాసిరకమైన అన్నం పెడుతున్నారు, కోడిగుడ్డు కూడా సరిగి ఇచ్చేవాళ్ళు కాదని. కానీ ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పిల్లలకు ఆహారం కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా ఆయన వేలెత్తి చూపలేని పరిస్థితుల్లో అయితే ఉంది. తేడా ఇది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హయాంలో మొత్తం అంతా సక్రమంగా నడిచిందని చెప్తూ ఉంటారే కానీ అప్పట్లో కూడా ఇలా చాలా దారుణంగా కూడా ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నాడు నేడు కావచ్చు, గోరుముద్ద కావచ్చు, ఇలాంటి పథకాల ద్వారా పరిస్థితి అయితే చాలా మెరుగుపడింది.